కార్తీక వస్తురాజు సంతోషంగా 101 కానుకలు ఇచ్చారా? ఈ సంవత్సరం 200 కానుకలు ఇస్తారా? సంక్రాంతి గంగిరెద్దు బెల్స్ మోగుతూ ఇంటి ముందు నిలబడినప్పుడు మంచి బ్లెస్సింగ్తో అయితే డే స్టార్ట్ అయింది. అండ్ పొద్దున్నే చుట్టూ మొత్తం ఫాగ్ స్ప్రెడ్ అయి ఉన్నప్పుడు చాలా కామ్ అండ్ ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా ఫ్రెష్ అయ్యి దేవుడి గుడికి అయితే వెళ్ళిపోయాను. దేవుణ్ణి పెద్ద కోరికలే అడగలేదు కానీ ఒకటే అనుకున్నా, అందరూ కలిసి ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, ఈసారి పండగ చాలా మంచిగా జరగాలి, అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మొక్కేసుకున్నాను. పూజ అయిపోయాక బాయ్స్ అందరికీ బొట్టు పెట్టేశాను. అది జస్ట్ బొట్టు కాదు, బ్లెస్సింగ్ అండ్ కేరింగ్ అండ్ ఒక సైలెంట్ ప్రొటెక్షన్. తర్వాత దేవుణ్ణి ప్రతి ఇంటికి తిప్పడం అయితే స్టార్ట్ చేశాము. ఇప్పుడు మీరు విన్నారు కదా, అలా సరదాగా అందరూ పాటలు పాడుకుంటూ ఊరంతా దేవుణ్ణి అయితే ఊరేగిస్తాము. దేవుణ్ణి ఇలా ప్రతి ఇంటికి తిప్పడం, ఊరేగించడం ఒక ట్రెడిషన్ లానే కాదు, ప్రతి ఇంట్లో హోప్ని, పాజిటివ్ ఎనర్జీని ఎంటర్ చేయడం లాగా. ఇంకా మా మైరా కూడా వాళ్ళ మమ్మీతో కలిసి క్యూట్గా 2 స్టెప్పులు వేసింది. సూర్యుడు స్లోగా కిందకి దిగిన తర్వాత కోలాటం అయితే స్టార్ట్ అయింది. ఊరంతా కలిసి చాలా బాగా కోలాటం అయితే ఆడారు. నైట్ అవ్వగానే సీన్ కంప్లీట్ చేంజ్. మ్యూజిక్ లౌడ్ అయింది. రిలేటివ్స్ అందరం కలిసి డ్యాన్స్లు, ఏజ్ డిఫరెన్సెస్, టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి జస్ట్ హ్యాపీనెస్ మాత్రమే. పండగంటేనే కలిసి ఉండటం, మెమొరీస్ క్రియేట్ చేసుకోవడం. ఇది మా సంక్రాంతి. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు?